ఇది వచ్చినాక మనకు మధ్యలో మాట్లాడతారు. జోహార్ కామ్రేడ్ సుధాకర్ రెడ్డికి, జోహార్ కామ్రేడ్ సుధాకర్ రెడ్డికి, జోహార్ అమరవీరులకు, జోహార్ అమరవీరులకు, జోహార్ కామ్రేడ్ సుధాకర్ రెడ్డికి, జోహార్ కామ్రేడ్ సుధాకర్ రెడ్డికి, జోహార్ అమరవీరులకు. సాధిద్దాం అమరవీరుల ఆశయాలను, సాధిద్దాం అమరవీరుల ఆశయాలను, సాధిద్దాం అమరవీరుల ఆశయాలను. జోహార్ కామ్రేడ్ సుధాకర్ రెడ్డికి, జోహార్ కామ్రేడ్ సుధాకర్ రెడ్డికి, సాధిద్దాం అమరవీరుల ఆశయాలను, సాధిద్దాం అమరవీరుల ఆశయాలను. ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో కామ్రేడ్ సూరవరం సుధాకర్ రెడ్డి గారి ఇవాళ నివాళులర్పించుకోవడం జరిగింది. ప్రధానంగా చూస్తే ఒకసారి ఎమ్మెల్యేగా గెలిచి 2 సార్లు ఎంపీగా గెలిచినటువంటి వ్యక్తి తెలంగాణ బిడ్డ కామ్రేడ్ సూరవరం సుధాకర్ రెడ్డి గారు. ఇలా దేశంలో ఇలా చూస్తే ఎన్నో హక్కుల కోసం పోరాటం చేసినటువంటి వ్యక్తి కామ్రేడ్ సూరవరం సుధాకర్ రెడ్డి గారు. విద్యార్థి దశ నుంచి ఇలా మన కామ్రేడ్ ఇలా సిపిఐగా ఎన్నో పోరాటాలు చేసి మన ఒక తెలంగాణ రాష్ట్రంలో పుట్టినటువంటి వ్యక్తి జాతీయ సమితి జాతీయ కార్యదర్శిగా కూడా 2 సార్లు చేసినటువంటి వ్యక్తి కామ్రేడ్ సూరవరం సుధాకర్ రెడ్డి గారు. ఇలా పార్టీకి కామ్రేడ్ సూరవరం సుధాకర్ రెడ్డి గారు లేకపోవడం చాలా తీరని లోటని కూడా ఇలా మేము భావిస్తూ ఉన్నాం. ప్రధానంగా చూస్తే ఎంతో మందిని ఇలా కమ్యూనిస్టు ఉద్యమంలో నడిపిస్తూ కమ్యూనిస్టు పోరాటాలలో పాల్గొన్నటువంటి వ్యక్తి కామ్రేడ్ సూరవరం సుధాకర్ రెడ్డి గారు లేకపోవడం చాలా బాధాకరం. ఇలా చూస్తే దున్నే వాళ్ళకు భూమి కావాలి, ఇలా రైతులకు గిట్టుబాటు ధర కావాలి, ఇలా కార్మికులకు సమాన పనికి సమాన వేతనాలు కావాలని కొట్లాడినటువంటి వ్యక్తి కామ్రేడ్ సూరవరం సుధాకర్ రెడ్డి గారు. ఇలా తీరని లోటు తన కోల్పోవడం అనేది కూడా మేము సిపిఐ ఈ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఏఐటిసి జిల్లా సెక్రటరీగా తెలియజేస్తా ఉన్నాం. ప్రధానంగా చూస్తే ఎన్నో ఎకరాల భూములలో పంచిన ఘనచరిత్రలో కూడా కామ్రేడ్ సూరవరం సుధాకర్ రెడ్డి గారు ఎంపీగా పాత్ర వహించినటువంటి వ్యక్తి. ఇలా చూస్తే మన ఒక తెలంగాణ రాష్ట్రంలో పుట్టినప్పటికీ ఇలా జాతీయ కార్యదర్శిగా కూడా 2 సార్లు చేసినటువంటి వ్యక్తి. ఇలా పేదవాళ్ళ కోసం ఇండ్ల కోసం కానీ ఇలా భూముల కోసం కానీ ఇలా రైతులకు భూముల కోసం కానీ ఎన్నో పోరాటాలు చేసి ప్రజల కోసం నిత్యం చివరి శ్వాస ఇడిసేంత వరకు కూడా మన నల్గొండలో కూడా బహిరంగ సభలో కూడా సాయుధ పోరాటాల ముగింపు సభలో కూడా ఇదే నా ఆఖరి వాయిస్ కావచ్చు అని కూడా తన ఇవ్వడం ఇన్ని రోజులు కూడా తన ఇలా చివరి స్థాయికి కూడా తన అవయవాలు కూడా ఇలా అన్ని దానం చేసి చివరి శ్వాస ఇడిచి కూడా ఇంకోలకు ఇలా కల్పించినటువంటి వ్యక్తి కామ్రేడ్ సూరవరం సుధాకర్ రెడ్డి గారు. ఇలా కళ్ళు కానీ ఇలా తన అవయవాలు కానీ ఇలా దానం చేసినటువంటి వ్యక్తి కూడా కామ్రేడ్ సూరవరం సుధాకర్ రెడ్డి గారి జ్ఞాపకార్థం ఇలా మర్చిపోలేనటువంటి ఇలా సందర్భం తన లేడు అనేది లోటు కూడా ఇలా కమ్యూనిస్టు పార్టీ కూడా ఇలా ఒక పెద్ద దిక్కును కోల్పోయినటువంటి పరిస్థితి కూడా ఇలా కమ్యూనిస్ట్ పార్టీ ఉన్నది. ప్రధానంగా చూస్తే దేశంలో ఎంతో మందికి గిట్టుబాటు ధర రైతుల కోసం విద్యార్థి దశ నుంచి ఎన్నో పోరాటాలు అల్పేరు కానీ పోరాటాలు చేసినటువంటి వ్యక్తి కామ్రేడ్ సూరవరం సుధాకర్ రెడ్డి గారు. ఇలా తన ఒక భక్త కాయం కూడా హైదరాబాద్లో జరుపుకోవడం జరిగింది. ఇలా ఇక్కడ అన్ని మండలాలలో కూడా చేసుకోవడం జరుగుతూ ఉంది సిరిసిల్ల జిల్లాలో. ప్రధానంగా తన ఎంతో విద్యార్థి దేశం నుంచి అన్ని కొట్లాడి కూడా ప్రజల కోసం నిత్యం చివరి శ్వాస ఇడిసేంత వరకు ఎర్ర జెండాను వదిలిపెట్టలేనటువంటి వ్యక్తి కామ్రేడ్ సూరవరం సుధాకర్ రెడ్డి అని సందర్భంగా తెలియజేసుకుంటూ తన తండ్రి జాడలలో నడుస్తూ సూరవరం ప్రతాప్ రెడ్డి గారి జాడలలో అడుగు జాడలలో నడుచుకుంటూ ఇప్పుడు ఆ ఒక నాయకత్వం నడిపించినటువంటి వ్యక్తి లేకపోవడం చాలా బాధాకరమని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.